దగ్గుమందుపై అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య శాఖ. అడ్వైజరీలను జిల్లాలకు పంపించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాఫ్ సిరప్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తోనే వాడాలని కాకినాడ ప్రభుత్వాసుపత్రి పీడియాట్రిక్స్ హెచ్ఓడి మాణిక్యాంబ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. దగ్గుమందుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్రాల్లో ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే దగ్గుమందు వాడడం వల్ల జరిగే ఇబ్బంది ఏంటి, అసలు ఏం జరుగుద్ది అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద పీడియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం మహారాష్ట్ర, రాజస్థాన్లో దగ్గుమందు వాడడం అంటే కోల్డ్ రిఫ్ దగ్గుమందు వాడడంతో 14 మంది చిన్నారులు మృత్యం జరిగింది. కొంతమంది వైద్యం కూడా పొందుతున్నారు. అసలు దగ్గుమందు వాడడం వల్ల మృతి ఎలా చెందారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ విషయంలో దేశం మొత్తం అప్రమత్తమైందండి. బేసికల్గా జరుగుతుంది ఏంటంటే, ఈ దగ్గుమందులు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళ పాటికి వాళ్ళే అదే ప్రిస్క్రిప్షన్ని కంటిన్యూ చేసుకుంటూ సంవత్సరాల తరబడి అదే వాడుతూ ఎక్కువ డోసులు అన్నెసరీ మెడికేషను వాడుకుంటూ ఈ విధమైన కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతున్నారు. అయితే ఈ మధ్య జరిగిన ఈ దురదృష్టకరమైన పరిణామం ఏదైతే పిల్లలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇక్కడ చనిపోయారో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మరి దగ్గుమందులు పీడియాట్రిక్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అవసరమైన మేరకు పర్మిటెడ్ లెవెల్స్లో ఏదైతే డీజీసీఐ అప్రూవల్ ఉందో ఆ మందులు మాత్రమే రాస్తున్నారు. మరి ఈ సంఘటనలో కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేసి ఆ ఫార్ములేషన్లో కూడా ఏదో కొంత తేడా ఉందని కూడా గ్రహించడం జరిగింది. మనం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ జీజీహెచ్ కాకినాడ ఆర్ఎంసీలో మనం ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ మెడికేషను, అప్రూవ్డ్ మెడికేషన్ యాజ్ పర్ డీజీసీఐ వాడుతున్నాము. మేడం, చూసాం కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికో చర్చ జరుగుతుంది. అయితే దగ్గుమందు వాడే విధానం ఎలాగా అనే దానిపై జరుగుతుంది. అసలు పొడి దగ్గు అంటారు, దగ్గులు రకరకాలు ఉంటాయి. అసలు ఒక చిన్నారులు దగ్గులో ఎటువంటి మందులు వాడాలి, ఎలా అప్రమత్తం అవ్వాలి? ఇప్పుడు చిన్నారులు ఆల్రెడీ ఈ విషయం డిస్కస్ చేయడం జరిగింది. పొడి దగ్గుకు మాత్రమే కాఫ్ సప్రెసెంట్స్, అందులో 2 ఏళ్లలోపు పిల్లలకి కాఫ్ సప్రెసెంట్స్ అనేది వాడడం జరగకూడదు. 5 ఏళ్లలోపు పిల్లలకి చాలా కాషియస్గా వాడాలి మెడికేషన్, చాలా లిమిటెడ్ డోస్లో వాడాలి. అండ్ ఇప్పుడు దగ్గుతో ఆల్రెడీ కఫం వచ్చే వాటికి కాఫ్ సప్రెసెంట్స్ వాడితే ఏమవుతుందంటే కఫం లోపలే ఉండిపోతుంది, బయటికి తీసుకురావడానికి. అసలు కాఫ్ అనేది ఒక ఇంపార్టెంట్ రిఫ్లెక్స్ మెకానిజం. లోపల ఉన్న కఫాన్ని బయటికి తీయడానికి ఎంతో సహకరించే కాఫ్ని మనం నొక్కి పెట్టేస్తే కఫం లోపలే ఉండిపోయి లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఏది పొడి దగ్గు, ఏది తడి దగ్గు, లోపల కఫం ఉందా లేదా ఇవన్నీ డాక్టర్లు పర్యవేక్షించి అన్నీ చూసి చెప్తారు. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడద్దు అనే విషయం నొక్కి వక్కాణించడం జరిగిందనమాట. సార్ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇప్పటికే చాలామంది పెద్దవారు అంటే ఇప్పుడు డ్రగ్స్ అనుకోండి, కాఫ్ సిరప్ ఎక్కువ వాడుతున్నారని చెప్తారు. అసలు కాఫ్ సిరప్లో ఉండే మందు ఏంటి, దానివల్ల జరిగే ఇబ్బంది ఏంటి? కాఫ్ సిరప్స్ పలు రకాలు ఉంటాయండి. లోపల కఫన్ బయటికి తీసేది, కాఫ్ వీజింగ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ వీజింగ్ వల్ల వచ్చే కాఫ్ ఒకలా ఉంటుంది. సో అవన్నీ శ్రద్ధతో విని మనం పలానా కారణం వల్ల ఈ పాపుకి దగ్గు వస్తుంది, లేకపోతే ఈ చెవులో ఇన్ఫెక్షన్లో వల్ల కూడా దగ్గు వస్తూ ఉంటుంది. సో చెవుని ఎగ్జామిన్ చేసి లోపలే చెవులో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఫుడ్ పైకి రిఫ్లెక్స్ అవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు దగ్గు వస్తుంది. సో ఈ రిఫ్లెక్స్ వల్ల వస్తుందా, ఇలా ఇది ఏ కారణం ఉందో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా కాఫ్ అనేది కొంత రెస్పాన్స్ ఉంటుంది. సాధారణంగా 80% ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సాధారణ వైరల్ యూఆర్ఎస్ వల్ల కూడా కాఫ్ వస్తుంటుంది. పేరెంట్స్ చాలా అప్రెన్సివ్ అయిపోయి 1 డే కాఫ్కి 2 days కాఫ్ కూడా మెడిసిన్ వాడేస్తూ ఉంటారు. చూసాం కదా, ఓవరాల్గా అంటే యాంటీబయాటిక్స్ వద్దు, సిమ్టమేటిక్ మేనేజ్మెంట్తో అంటే పిల్లవాడికి ఎంత డోస్ కావాలి దాని తగ్గ డోస్ మేము ఇస్తాము. అలాగే ఇష్టానుసారంగా ప్రైవేట్ మెడికల్ షాప్స్లో అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు చేసిన వైద్యం మీరు ఇంట్లో ప్రయోగించడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. కాంప్లికేట్ అయ్యి తర్వాత మా దగ్గరికి వచ్చి మీరు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బంది పడకుండా మైల్డ్ డోసెస్తో మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏవైతున్నాయో దాంతో వెళ్తే మీ పిల్లవాడు ఆరోగ్యవంతంగా ముందుకు వెళ్తారని చెప్పి ఎవరైతే పీడియాట్రిక్స్ డాక్టర్స్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్.